శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియోలో మనం ఇంట్లో స్త్రీ పురుషులు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలంటే వాస్తు ఏ విధంగా ఉండాలి, మనం ఈ విధంగా ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో ఇంట్లో స్త్రీ పురుషులు చదువులో కానీ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఇల్లు అనేది ఉన్నప్పుడు వాళ్ళు మంచి యోగ్యత అనేది మంచి డెవలప్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఒక గృహాన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆ గృహంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానత్వంగా మంచి చెడులు ఇద్దరు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనం వాస్తుని ఈ విధంగా అన్వయించుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు తూర్పు పడమర ఉత్తరాలు దక్షిణాలుగా మనం ఒక గృహాన్ని తీసుకున్నప్పుడు ఆ గృహంలో తూర్పు అనేది పురుషులకు ఉచ్చస్థానం. తూర్పు అనేది పురుషులకు ఉచ్చస్థానం కాబట్టి అది గృహాన్ని నుండి తూర్పు ఏదైతే ఈ తూర్పు ప్రహారికి మనకు ఇంటి నుండి ఖాళీ ప్లేస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది తూర్పు అనేది పురుషుల స్థానం, అది ఉచ్చస్థానం కాబట్టి ఏదైతే ఒక గృహం తూర్పున ఎక్కువ ఖాళీ ప్లేస్ అనేది ఉన్న ఇంట్లలో అది పురుషులు వారి యొక్క చదువు కానీ ఆరోగ్యం కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఐశ్వర్యం కానీ ఉండడం అనేది జరుగుతుంది. పడమర కన్నా తూర్పు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో పురుషులు స్త్రీల కన్నా ఆధిక్యంలో ఉండడం అనేది జరుగుతుంది. పురుష సంతతి ఉండడం జరుగుతుంది, ఆ ఇంట్లో ఆడ సంతతి అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా తూర్పు అనేది తక్కువ ప్లేస్ అయ్యి అది పడమర అనేది ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉన్న ఇళ్లలో మీరు గమనించి చూడండి, ఆ ఇంట్లో స్త్రీ పెత్తనం ఉండడం జరుగుతుంది. ఆ ఇంట్లో బాల్యంలో మనం చూసుకున్నట్లయితే పిల్లల కన్నా అంటే పురుషుల కన్నా స్త్రీలు చదువులో ఉత్తీర్ణతలో ఎక్కువగా ఉండడం, పురుషుల కన్నా స్త్రీలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం, ఉద్యోగాలలో రాణింపు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ తూర్పులో పడమరలో వ్యత్యాసాన్ని మీరు గమనించి మనం వాస్తును అన్వయించుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఆర్థికంగా ఎదగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం దక్షిణం అనేది తీసుకున్నప్పుడు దక్షిణం తక్కువగా ఉండి ఉత్తరం మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో స్త్రీలు ఎక్కువగా రాణింపు అనేది ఉండడం జరుగుతుంది. బాల్యంలో వారి యొక్క చదువు తర్వాత వృత్తి ఉద్యోగాలలో కానీ పేరు ప్రఖ్యాతల్లో కానీ వాళ్ళు ముందు ఉండడం జరుగుతుంది. అదే దక్షిణం ఎక్కువ ఉండి ఉత్తరం తక్కువ ఉన్నటువంటి ఇళ్లల్లో దక్షిణం ఒక ప్లేస్ ఎక్కువగా ఉండి ఉత్తరం తక్కువగా ఉన్నటువంటి ఇళ్లల్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే వాళ్ళు మగవాళ్ళు ఎక్కువగా చదువులో వాళ్ళు ఆరోగ్యంలో పేరు ప్రఖ్యాతల్లో సంపాదించుకొని ఉండడం జరుగుతుంది. మరి అదే విధంగా నాలుగు మనం సమానత్వంగా అనేది చూసుకున్నప్పుడు దక్షిణం తక్కువగా ఉండి ఉత్తరం ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీలకి, తర్వాత తూర్పు ఎక్కువగా పడమర తక్కువగా ఉన్నప్పుడు పురుషులకు ఉన్నప్పుడు ఇక్కడ పురుషులకు ఎక్కువ స్త్రీలకు తక్కువగా అయినప్పుడు మనకు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి అలా ఇబ్బంది అనేది ఉండకుండా సపోజ్ మనకు పడమర అనేది హద్దుపై కట్టి తూర్పు అనేది ఖాళీ ప్లేస్ ఉన్న ఇండ్లలో మీరు గమనించి చూడండి, వాళ్ళ ఇంట్లో స్త్రీ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మాట అనేది పారకపోవడం, తర్వాత భర్తతో వాళ్ళు ప్రేమానురాగాలు ఉండటం లేకపోవడం, శారీరకంగా వాళ్ళు ఒకటిగా ఉండకపోవడం, దక్షిణ అర్ధ మీదుగా ఉన్నప్పుడు ఉత్తరం అనేది ఎక్కువైనప్పుడు ఆ ఇంట్లో పురుషులు చాలా ఇబ్బందులో ఉండడం, వాళ్ళు భర్త అనేది ప్రేమానురాగాలు పంచుకోకపోవడం అనేది జరుగుతుంది. దక్షిణం అర్ధ ఉన్నప్పుడు పురుషులకి, పడమర హద్దు ఉన్నప్పుడు స్త్రీలకి. ఈ విషయాన్ని చాలా మంది గమనించక హద్దులపై ఇల్లు అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నటువంటి ఇళ్లను ఇద్దరికీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్లు ఒక గృహాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత గృహ యజమానిపై ఉంటుంది. కాబట్టి మనం ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు తూర్పు ఉత్తరాలు, తూర్పు అనేటటువంటిది మనకు పురుషులకు ఉత్తరం స్త్రీలకు అన్నాం కాబట్టి ఆ ఉత్తరం కూడా మన ధనస్థానం కాబట్టి ఇక్కడ ఉత్తరాన్ని మనం దక్షిణం కన్నా ఉత్తరాయణం అనేది పెంచుకున్నప్పుడు ఇక్కడ మనకు స్త్రీలకి ప్రాధాన్యం అవుతుంది, కుబేర స్థానం పెరుగుతుంది, దక్షిణం మనకు తక్కువ ఉంటుంది. అది పురుషులకు వచ్చేసరికి తూర్పు పడమర కన్నా తూర్పు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది తూర్పు అనేది మనకు పురుష స్థానం కాబట్టి పడమర తక్కువ తూర్పు ఎక్కువ, దక్షిణం తక్కువ ఉత్తరం ఎక్కువ. ఈ విధంగా ఉంచుకున్నప్పుడు మనకు ఒక గృహం అనేది బ్యాలెన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. దక్షిణం తక్కువ కాబట్టి డబ్బు, ఇక్కడ స్త్రీలు అనేది సుఖంగా ఆరోగ్యంగా పేరు ప్రఖ్యాత ఉంటారు కాబట్టి ఉత్తరాన్ని పెంచుకున్నప్పుడు అక్కడ స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పడమర తక్కువగా ఉండి తూర్పు ఎక్కున్నప్పుడు అక్కడ పురుషులకు మనకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ పురుషులు సుఖంగా ఆరోగ్యంగా పేరు ప్రఖ్యాతతో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణంలో కానీ పడమరలో కానీ హద్దులోపై ఇల్లు అనేటటువంటిది నిర్మించకూడదు. దక్షిణం రోడ్ అయినప్పుడు పూర్తి దక్షిణ హద్దులో, పడమర రోడ్ అయినప్పుడు పూర్తి పడమరలో
మనకు కంపౌండ్ వాల్ ప్రహారీ అనేది లేక ఇల్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు. అలా నిర్మించినట్లయితే వారికి ఉన్నటువంటి ఉచ్చ స్థానం దెబ్బతిని పురుషుల యొక్క ఆధిక్యత అనేది ఉండి స్త్రీ అనేది ఆరోగ్యంగా వాళ్ళకు పేరు ప్రఖ్యాత లేకపోవడం, భార్యాభర్తల అనురాగ్యం అనేది లోపించడం జరుగుతుంది. దక్షిణం అలా అద్దె మీద కట్టుకున్నప్పుడు పురుషులు ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. సేమ్ అదే ఉత్తరం కూడా ఉన్నప్పుడు స్త్రీలకు తూర్పు అనేది ఉన్నప్పుడు పురుషులకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ప్లేస్ అనేది ఉన్నంతలో దక్షిణం పడమరలు ఉత్తరం తూర్పులు అనేది ప్రహారిని కొంచెం వాళ్ళ యొక్క ఆయా స్థానాలను మనం బలపరుచుకునేటట్టుగా ఉన్నట్లయితే మనకు మంచి యోగ్యదాయకంగా ఉంటుందనేది వాస్తులో చెప్పడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. పడమర అద్దులో ఉన్న ఇళ్లలో స్త్రీలు ఏ విధంగా ఉన్నారు, దక్షిణ అద్దుగా ఉన్న ఇళ్లలో పురుషులు ఏ విధంగా ఉన్నారు, తూర్పు చెడిపోయిన ఇళ్లలో మగ సంతతి ఉందా, తూర్పు ప్రహారీ లేకుండా తూర్పు వద్దుపై ఉన్నటువంటి ఇళ్ళలో వాళ్ళు పురుషులు ఆధిక్యంలో ఉన్నారా, అది పురుష సంతతికి సంబంధించి ఉందా ఇల్లు, ఇంట్లో స్త్రీకే పెద్దదనం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఈ వాస్తు టిప్స్ పాటించినట్లయితే ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు సుఖంగా ఆరోగ్యంగా పేరు ప్రఖ్యాతలతో ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.